ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ఆశించకుండా సొంత సేద్యంతో లక్షలకు లక్షలు సంపాదించుకోవచ్చని ఈ ఆదివాసీ యువతీ యువకులు నిరూపించారు. 4 గ్రామాలకు చెందిన 94 కుటుంబీకులు 110 ఎకరాల్లో జీడి మామిడి పంట ద్వారా ఈ ఏడాది ఒక్క నెలలోనే అక్షరాల 76,46,960 రూపాయలు సంపాదించుకున్నారు. దేశమంతా తమ వైపు చూడాలనే తపనతో కొత్త శకానికి నాంది పలికారు ఈ ఆదివాసీలు. ఈ విజయం ఎక్కడిదో కాదు, అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కళ్యాణలోవ ప్రాంతంలో తరతరాలుగా బానిస బతుకులు సాగిస్తున్న ఆదివాసీలది. వీరిని చైతన్యవంతుల్ని చేసి రుణ విముక్తుల్ని చేసిన ఘనత ఆదివాసీల నాయకుడు అజయ్ కుమార్ది. 2023 జూన్లో చేపట్టిన రుణ విమోచన ఉద్యమం వల్ల 2024 మే 15వ తేదీ నాటికి చెట్లు చేమలు ఆదివాసీల సొంతమయ్యాయి. 4 గ్రామాలకు చెందిన 110 ఎకరాలు జీడి మామిడి తోటలను ఆదివాసీ రైతులు తిరిగి స్వాధీనం చేసుకుని స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకున్నారు. అయితే ఈ తోటలపై పెట్టుబడిని ఇతర ఖర్చుల్ని తగ్గించుకోవడానికి సహాయాలు అనే సంప్రదాయ పద్ధతిని పునరుద్ధరించారు. రసాయనిక విష ఎరువుల్ని రసాయనిక పురుగు మందుల్ని దగ్గరకు రానివ్వలేదు. చెట్టు ఎంత ఇస్తే అంతే అనే సూత్రాన్ని పాటించి ముందుకు నడిచారు. అలాగే చెట్లకు కాసిన జీడి పిక్కల అమ్మకం విషయంలో కూడా దళారుల్ని దూరంగా పెట్టారు. సరుకుని తూకం వేయడానికి సొంత కాటాను కూడా ఆదివాసీలే సిద్ధం చేసుకున్నారు. జీడి పిక్కలు అమ్మకానికి నేరుగా ప్రాసెసింగ్ కంపెనీలతోనే మాట్లాడుకుని వారికి సరఫరా చేశారు. 2024 ఏప్రిల్ 16 నుంచి మే 15వ తేదీ వరకు, అంటే కేవలం నెల రోజుల్లో 902 బస్తాల జీడి పిక్కల్ని కంపెనీకి అందించారు. ఒక్కో బస్తాకు 80 కేజీల చొప్పున మొత్తం 72,160 కేజీల జీడి పిక్కల్ని 76,46,960 రూపాయలకు విక్రయించి ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందాన్ని పొందారు. అంతేకాదు, తాము జీడి పిక్కల్ని కంపెనీకి సరఫరా చేసిన 2-3 రోజుల్లోనే ఆదివాసీల చేతికి సొమ్ము అందింది. ఈ ఆదివాసీ రైతులకు చెందిన 94 కుటుంబాలు గిరిసిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థలో 100 రూపాయల సభ్యత్వాన్ని తీసుకుని 1000 రూపాయల చొప్పున షేర్ ధనాన్ని చెల్లించారు. ఈ సంస్థ ద్వారా కార్యకలాపాలను నిర్వహించడానికి ఆదివాసీ రైతులు నిర్ణయించారు. గ్రామంలోని చదువుకున్న ఆదివాసీ యువతీ యువకులు ఈ మొత్తం ఉద్యమానికి నాయకత్వం వహించి విజయ దుందుభిని మోగించారు. ఈ అద్భుత విజయ గాథను విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆర్బీఐ గవర్నర్ శ్రీ శక్తి కంఠదాస్ కు ఒక లేఖ రాస్తూ నబార్డ్ లాంటి సంస్థలు ఈ ఆదివాసీల విజయాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని ప్రపంచానికి అందివ్వాలని కోరారు.